కెరీర్లో గ్రోత్ ఉండాలంటే, ఇన్కమ్ పెంచుకోవాలి అంటే జాబ్స్ను తరచూ మారుస్తూ ఉండాలా అంటే హైదరాబాద్ కపుల్ చెప్తూ ఉన్నారు సార్. ఎస్ అని చెప్పేసి కెరీర్ ప్రారంభంలో ఆ ఐటీ కపుల్ ఇద్దరి నెల జీతం కలిపితే 66,000. ప్రతి 2-3 సంవత్సరాలకు ఒకసారి ఉద్యోగం మార్చడానికి వారిద్దరు కూడా తప్పనిసరిగా భావించారు. ఉద్యోగాన్ని మార్చడమే కాకుండా కొత్త నైపుణ్యాలు నేర్చుకుని మెరుగైన ప్యాకేజీలను పొందారు. ప్రస్తుతం వారి వార్షిక ఆదాయం కోట్ల రూపాయలకు చేరుకుంది అని చెప్పి వారే చెబుతూ ఉన్నారు సార్. ఆ కపుల్ చెబుతూ ఉన్నారు సార్. కెరీర్లో గ్రోత్ ఉండాలి అంటే ఈ జాబ్ స్విచ్చింగ్ మస్ట్. అంటే ఇది జాబ్ స్విచ్ కెన్ బి యూస్ఫుల్ ఆర్ కెన్ బి సూసైడల్ ఆల్సో. అది ఒక్కొక్కరి పరిస్థితి పైన ఉంటుంది. ఇప్పుడు నేను కూడా చూశాను, సోషల్ మీడియాలో పెద్ద సెన్సేషన్ అయింది. ఒక ఐటీ కపుల్, మేము 10 ఏళ్ల క్రితం 66,000 ఇద్దరికి కలిపి శాలరీ, ఇలా భారీగా సంపాదిస్తున్నాం. దీనికి అనుసరించిన పద్ధతులు ఒకటే, ఎవ్రీ 2 years ఎవరే 2 ఏళ్ళు మించి ఒక కంపెనీలో ఉండకూడదు. ప్రతిసారి ఎక్కువ పే నెగోషియేట్ చేసుకున్నాం. ఒకరు నెగోషియేట్ చేసుకొని కంపెనీ మారడంతో ఇంకోరు మొదలు పెట్టారు కాంపిటీషన్లో. సో అందువల్ల మేము భార్యాభర్తలు ఇద్దరము ఇలా ఒకరితో ఒకరు పోటీ పడి జాబులు మారడం వల్ల మాకు పెరిగిందని. ఇది అందరికీ వర్తిస్తుందా? డిపెండింగ్ ఆన్ సెవరల్ ఫ్యాక్టర్స్. అందరికీ యూనివర్సల్ రూల్ వర్తించదు. ఒకటి, మార్కెట్లో డిమాండ్ అండ్ సప్లై డిసైడ్ చేస్తుంది. నువ్వు జాబ్ స్విచ్ చేస్తావు, నీకు చాలా టాలెంట్ ఉంటుంది, కానీ డిమాండ్ లేదు. మార్కెట్లో ఉద్యోగాలు ఎవరుకోండి, నీకు ఎంత డిమాండ్ ఉన్నా ఉద్యోగం రాదు. ఇట్స్ ద డిమాండ్ అండ్ సప్లై ఫంక్షన్ జాబ్స్ అనేది. అంటే జాబ్ సీకర్స్ ఎంతమంది ఉన్నారు, జాబ్స్ ఎన్ని ఉన్నాయి. అందువల్ల మీకు జాబ్ మార్కెట్లో డిమాండ్, ఉద్యోగాలు ఎక్కువ ఉండి ఉద్యోగార్థులు, ఉద్యోగ కెపాసిటీ ఉన్నవారు తక్కువ ఉంటే అప్పుడు నువ్వు జాబ్ స్విచ్ అనేది వర్తిస్తుంది. రెండవది, నీ క్యాపబిలిటీ ఎక్కువ ఉంటే ఖచ్చితంగా జాబ్ స్విచ్ ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు నేను రిటైర్ అయ్యాక కూడా నాకు కనీసం ఒక 2 టీవీ ఛానళ్ళు, ఒక న్యూస్ పేపరు, ఒక 3 యూనివర్సిటీలు, ప్రైవేట్ యూనివర్సిటీలు నన్ను డీన్గా రమ్మన్నారు. అంటే నేను రిటైర్ అయ్యే టైంకు నాకున్న శాలరీ కన్నా డబుల్ శాలరీ ఇచ్చి, నెలకు 4 లక్షలు 5 లక్షలు ఇచ్చి కూడా నన్ను ఆహ్వానించారు రమ్మని. మీకు టాప్ ప్రైవేట్ యూనివర్సిటీస్ అన్నీ పిలిచారు, సార్ మీరు మీడియా డిపార్ట్మెంట్ హెడ్ చేయండి సార్, డీన్ గారండి అని. సో న్యూస్ పేపర్లు అడిగారు, టీవీ ఛానళ్ళు అడిగారు, కానీ నేను ఎక్కడ ఒప్పుకోలేదు. ఎందుకంటే నేను ఇక కౌలు రైతుగా ఉండదలుచుకోలేదు. నా పొలం నేనే దున్నుకుంటాను, చిన్నదైనా పెద్దదైనా. 50 ఎకరాలు కౌలు తీసుకొని దున్నడం కన్నా 5 గుంటల సొంత పొలం దున్నుకోవడంలో నాకు ఆనందం ఉంది అని చెప్పి నా యూట్యూబ్ ఛానల్ నేను పరిమితమయ్యాను. నా వెబ్సైట్ లాంచ్ చేసుకుంటాను, నా ప్రపంచంలో నేనుంటాను, నా సినిమాకు నేనే హీరో అని. కానీ ఇవాళ నేను కావాలనుకుంటే నాకు నెలకు 5 లక్షల జీతంతో ఒక్కటి కాదు 4 ఉద్యోగాలు రెడీగా ఉన్నాయి. ఆఖరికి ఇక్కడే కాదు, ఫారిన్ యూనివర్సిటీస్లో కూడా పోస్టులు రెడీగా ఉన్నాయి రావటానికి. కానీ నేను ఎక్కడ ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకోలేదంటే కారణం, దట్ మై పర్సనల్ ఇంట్రెస్ట్. అయితే ఇప్పుడు ఉంటుంది ఇది, నువ్వు కూడా ఆ లెవెల్గా నీకు స్కిల్ ఉంటాయి. ఇప్పుడు జర్నలిజంలో నాకు ఈ నైపుణ్యమే లేకపోతే నాకు ఇంతమంది ఎందుకు ఉద్యోగాలు ఇస్తారంటారు. ఒక టీచర్గా, ప్రాక్టీషనర్గా, జర్నలిస్ట్గా, జర్నలిజం ప్రొఫెసర్గా నాకున్న అనుభవము, నాకున్న నైపుణ్యమే కదా. అందువల్ల అలా నైపుణ్యం నీకు చాలా ఎక్కువ ఉంటే జాబ్ స్విచ్ ఉపయోగపడుతుంది. దాంట్లో ఏమీ డిస్ప్యూట్ లేదు. జాబ్ స్విచ్ ఉపయోగపడుతుంది డెఫినెట్గా. జాబ్ స్విచ్చే కాదు, స్కిల్ స్విచ్ కూడా కావాలి. మీకు జాబే మారకూడదు, స్కిల్ కూడా మారాలి. మీకు నేను మావాడికి చెప్పాను మీకు ఎగ్జాంపుల్. మై సంది, వాడు నోకియాలో పనిచేశాడు ఫస్ట్, తర్వాత ఇంకో కంపెనీలో పనిచేశాడు, తర్వాత డెలాయిట్లో పనిచేశాడు, డెలాయిట్ నుంచి గూగుల్కి వచ్చాడు. గూగుల్లో ఉండగా మీకు ఇప్పుడు ఐటీకి మారాడు, మీకు సైబర్ సెక్యూరిటీ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి మారాడు. ఇప్పుడు ఏఐలో స్పెషలిస్ట్ ఇంజనీర్గా ఉన్నాడు. సో మీకు మీకు ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్లో వచ్చిన కథను మనం మాట్లాడుకున్నాం. హౌ ఎన్ ఇండియన్ బాండ్ టెక్కీ ఫ్లిప్ దిస్ కెరీర్ లైక్ ఎ దోష అని చెప్పి ప్రతి ఒక్కరు మారమంటే మారచ్చా. సో మీకు జాబ్ స్విచ్ అనేది అందరికీ సూటబుల్ ప్రిన్సిపల్ కాదు. నీకు హై స్కిల్ ఉండి, హై లెర్నింగ్ ఎజిలిటీ ఉండి, హై లెర్నింగ్ ఎజిలిటీ అంటే కొత్త విషయాలు నేర్చుకునే స్వభావం ఉండి, హయ్యర్ నైపుణ్యం ఉండి, నీ రంగంలో నీవు నిష్ణాతునివై ఉండి, నీ రంగంలో నీకు ఎక్కువ మంది ఎక్స్పర్ట్స్ లేనప్పుడు నీవు జాబ్ స్విచ్లు ఉపయోగపడతాయి. రెండవది. మూడవది ఏంటి అంటే స్కిల్ స్విచ్. కేవలం జాబ్ స్విచ్, ఇప్పుడు నేను అదే పని చేస్తా అంటే కలవది. ఇప్పుడు మీరు యాంకర్గా ఉన్నారు, మీరు యాంకర్గా ఇంకో ఛానల్ పోతా అంటే అపాధి తక్కువ ఉంటుంది.
నేను యాంకరింగ్ చేయగలుగుతాను, నేను విశ్లేషణ చేయగలుగుతాను, నేను కావాలంటే ఒక అద్భుతమైన స్క్రిప్ట్ రాస్తా, ఎంటైర్ ప్రోగ్రామ్ కోఆర్డినేట్ చేయగలుగుతా, ఎవరు పట్టుకోలే న్యూస్ పట్టుకుంటా, ఇలా నాకు 10 స్కిల్స్ ఉన్నాయన్నారు అనుకోండి, మీకు ఆటోమేటిక్గా ఆపర్చునిటీస్ పెరుగుతాయి. అంటే కేవలం నా సేమ్ స్కిల్తోనే జాబ్ మార్చుకుంటా ఉంటా అంటే కలవది. జాబ్ స్విచ్తో పాటు స్కిల్ స్విచ్ కూడా ఉందనుకోండి, అంటే స్కిల్ కూడా మార్చుకుంటూ పోయావు, అప్డేట్ అవుతూ పోయావు అనుకోండి, నీకు అవకాశం ఉంటుంది. ఇది 3. 4వది నీ పరిస్థితి. ఇప్పుడు నాకు 1988 అక్టోబర్లో నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉస్మాన్స్లో చేరాను. 1993లో నాకు అద్భుతమైన ఆఫర్ వచ్చింది. 93లో ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం కొత్తగా పెట్టారు. అప్పుడు మీకు బెంగళూరులో ఉండే, ఇప్పుడు చెన్నైలో ఉంది. దాని ఫస్ట్ ఇనాగ్రల్ సిలబై డిజైనింగ్, కోర్స్ డిజైనింగ్ మీటింగ్కు నేను చెన్నైకి వెళ్ళాను. ఐ వాజ్ ద ఓన్లీ జర్నలిజం ప్రొఫెసర్ ఇన్వైటెడ్. మిగతా వాళ్ళంతా టాప్ ఎడిటర్లను పిలిచారు, టాప్ న్యూస్ ఎడిటర్లను, జర్నలిస్టులను పిలిచారు. టీజే జార్జ్ అని ఇండియన్ ఎక్స్ప్రెస్లో టాప్ జర్నలిస్ట్ కోఆర్డినేట్ చేశాడు. నాకు అప్పుడు జాబ్ ఇచ్చారు. మాకు అప్పుడు యూనివర్సిటీ శాలరీ కన్నా డబుల్ శాలరీ ఇచ్చారు. కార్డిఫ్లోని థామ్సన్ ఫౌండేషన్లో 6 నెలల ఫ్రీ ట్రైనింగ్ ఇచ్చారు. ట్రైనింగ్ పీరియడ్లో ఇండియన్ శాలరీ ప్రొటెక్ట్ చేస్తామన్నారు. ఫస్ట్ ఫ్యాకల్టీ మెంబర్ ఇన్ ఏషియన్ కాలేజ్ జర్నలిజం, నన్ను ఇన్వైటెడ్. నేను పోలేకపోయాను. ఎందుకు? నాకు ఉస్మాన్ సిటీలో జాబు, మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్, ఓ సొంత ఇల్లు లేదు, అప్పుడే కొడుకు పుట్టాడు, మళ్ళీ ఉద్యోగం పోతే మళ్ళీ ఉద్యోగం వస్తుందో తెలియదు, లీవ్కి అవకాశం లేదు. నేను ధైర్యం చేయలేదు, పోలేకపోయాను. ఎందుకు? నా కండిషన్ అది. అదే నేను ఇప్పుడు సెకండ్ మా సన్ ప్లేస్లో నేనుండుంటే నెక్స్ట్ జనరేషన్ కాస్త వెంటనే జాబ్ అవసరం లేదు కావాలంటే అనే పరిస్థితి ఉంటే వెళ్ళిపోయేవాడిని. సో అది 20 ఏళ్ల కింద తీసుకోగలిగేవాడిని, 5 ఏళ్ళప్పుడు తీసుకోలేకపోయాను ఆ డిసిషన్. ఎందుకంటే మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్, ఈ జాబ్ కూడా పోతే ఎట్లా అనే భయం. అందువల్ల మన ఇండివిజువల్ కండిషన్స్ కూడా, ఇప్పుడు మీకు ఇంట్లో ఓ చెల్లెలు మ్యారేజ్ ఉంటుంది, ఓల్డ్ పేరెంట్స్ ఉంటారు, నీకు ఆర్థికంగా పిల్లలు చదువుకుంటుంటారు, అప్పుడప్పుడే నువ్వు రిస్క్ తీసుకోగలవా జాబ్ మార్చేసి? సో అందువల్ల యువర్ కండిషన్ ఆల్సో ఉంటుంది. అందుకే దీనికి స్టాండర్డ్ ప్రిన్సిపల్ లేదు. యూ హ్యావ్ టు కస్టమైజ్ ద గైడెన్స్ ఫర్ యువర్ సెల్ఫ్.